వాట్ ఈస్ దిస్? Bill. దే పెయిడ్ నో? No. ఏడు అమ్మో బిల్డప్ బాబాయ్ అని ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పి. కంచం ఏంటి ఎంత ఉంది? నాయనకి ధర్మానికి బెదురుకోతే అనిపించింది. 4వ సినిమా రా ఈ పోలీస్ ఎవరిని మర్డర్ చేసినావరా? ఎవరిని? హాయ్ గైస్, వెల్కమ్ టు స్క్వాడ్ సారా. గుడ్ మార్నింగ్ ఫర్ ఎవరీవన్. ఈరోజు బెంగళూరు డే ఫోర్ బ్లాగ్ స్టార్ట్ చేసాము. ఈరోజు ఇంకా మేము కోరమంగళకి వెళ్ళాలి ఫ్రెండ్స్. అక్కడ వెళ్ళి మేము షాప్కి ల్యాండ్ చూడాలా. క్లీనింగ్ స్టార్ట్ చేసినాము. ఇంకా మోస్ట్లీ ఇంకా 15 ఎప్పుడు రా చక్రి? నెక్స్ట్ మంత్ ఓపెనింగ్, July 5th ఓపెనింగ్. షాప్ ప్రమోషన్ ఏమైనా కావాలా? వాడికి ఆ కుక్ అంటే చాలా ఇష్టం గైస్. వాడికి కుక్కలు అంటే చాలా ఇష్టం. మా కుక్కలు అంటే ప్రాణం. వీడి కుక్కలు అంటే ప్రాణం. వీఆర్ డాగ్ లవర్స్. నమ్మ మండి హౌస్ గైస్. దత్తా ప్లీజ్ ఓపెన్ ది డోర్. ఇన్ని రోజులు మీ ఊర్లో ఇటు ఫేమస్ కదా నాకు తెలియదు, కానీ ఇప్పుడు చూడండి ఎంత ఫేమస్. ఈ శిష్యుడు రా చక్రి ఉన్నాడు. మన ముగ్గురు జిగర్. దత్తా ఏం చేస్తున్నావు? దత్తా ఎవరిని మర్డర్ చేసినావరా? ఎవరిని ఏం చేసినావు? ఎన్ని ఏళ్ళు వేసినారు? చిక్రీని చంపేసినావా? కిల్డా? చాలా పెద్ద మెనూనే ఉంది. ప్రస్తుతానికి వెజ్లో చూద్దాం. ఈ ఖైదీకి వచ్చి వెజ్ తింటాడు. మీరు నాన్ వెజ్ తింటారా? నా వల్ల కాదండి. నాకెందుకో కోళ్ళను చూస్తే నా చెల్లెళ్ళలాగా, మేకలను చూస్తే నా తమ్ముళ్ళలాగా అనిపిస్తుంటాయి. ఆ మాటకొస్తే వెస్టిరియన్ తినాలని నాకు మనసు ఒప్పదండి. తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది. అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప. ఈ ఖైదీ వచ్చేసి చికెన్ తింటాడు. అక్కడ 3 ఖైదీలు ఉన్నారు కదా, దాంట్లో 3 ఖైదీలు మేమే. 420 మాత్రం వీడు. నేను కాదు గైస్, వీళ్ళిద్దరే మెయిన్. 420 నెంబర్ వీడు. కాలేజీకి పోదామంటే ఏం పోతావు గైస్ అంటారు గైస్. నన్నే చూస్తున్నాడు అనిపిస్తుంది. చక్రీ చంపేసి ఆత్మలా తిరుగుతానండి. నిన్ను జైల్లో కూడా వదిలేవాడు. కింద చూస్తే మళ్ళీ సూపులు తిన్నాము. 2 సూపులు తిన్నాం. వెజ్ సూపు, చికెన్ సూప్, మటన్ సూప్. అన్నాను పోతే 2 మటన్ సూప్. ఏం చెప్పావురా? బిల్డప్ బాబాయ్ అని ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పి. భలే మోసం. నీ అద్దాలు రూమ్ లో ఉన్నాయి గైస్. వీడైతే నాకు సూప్ అని చెప్పి వీడు తాగేసినాడు. గ్యాప్ లో సూప్ బాగుంది. బాగాలేదా వీనికి? వేసుకో. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. Day 2 in Bangalore. Day 5 in Bangalore. Day 6 in Bangkok. Chippakudi in jail. Phone पे रहता है. ఏం ఫీల్ ఉంది? పడిషే అమ్మా, ఏం ఫీల్ ఉండదు మామయ్య. కంచం ఏంటి ఎంత ఉంది? ఫుడ్ ఇదేంటి ఎంత పెట్టారు? తింటే తరిగిపోద్దులే, తిను. ఇంత ఫుడ్ ఎవడైనా తింటాడా? ఈయన కూడా తినలేడు. మన చక్రీ ఫేస్ లో స్మైల్ గాయస్. నా ఫుడ్ రాదా దత్తా? రే నాకు ఆర్డర్ ఇచ్చినావా లేదా? యాక్చువల్గా పన్నీర్ కాచి ఇచ్చిన వాడికి మష్రూమ్. రే ఎక్కడికి పోయినా దత్తా వెజ్ తెచ్చిస్తాడు. ఈడేందో రివర్స్ ఉందంతా. అన్నాడు కదా మష్రూమ్ లేట్ అవుతుంది అని చెప్పినాడు కదా. 5 minutes లో చూద్దాం. 5 minutes లో ఏం చక్రింది? బాబు లేవు. ఇంకేమైంది రే చక్రి? నటించరా అంటే జీవిస్తారా ఈడొచ్చి? ఇది నాయనకి ధర్మానికి బెదురుకోతే అనిపించింది. 4వ సినిమా రా ఈ పోలీస్. ఇది నాయనకి ధర్మానికి బెదురుకోతే అనిపించింది. 4వ సినిమా రా ఈ పోలీస్. గైస్ ఇప్పుడే మేము స్టార్ట్ అయ్యాము. ర్యాపిడో బుక్ చేసుకొని మా కోరమంగళకి వెళ్తున్నాం గైస్. అక్కడికి వెళ్ళాక ఏం చేస్తాం చూపిస్తాం మీకు. మీరు చూడండి, బ్లాగ్ తీసే చాలా అర్థాలు తీస్తాను. చెప్తా బాబీ గారు వచ్చేసాడు. ఏంట్రా ఏం చెప్పారు?
ఇటు చెప్పుదా అంటాడు మంచిగా. ఏం చెప్పాలి మంచిగా? ఏం చెప్పాలా? బాహుబలి స్టోరీ చెప్పాలా? నేను దిగేసి నచ్చిపోతా మీరు బాగుంటుంది. నేను చెప్పి బాహుబలి స్టోరీ చెప్పాలా? చెప్పు లేదా దేవర ఏం చేస్తాను ఆడ కలలు కంటాను. తీసి మీరు ఏమైనా యాక్చువల్లీ దాని పేరు లస్సీ వెన్యూ అని అవుట్లెట్, ఫ్రాంచైజీ బేస్డ్ అవుట్లెట్. ఇప్పుడు దాకా 6 అవుట్లెట్స్ ఇచ్చినారు, ఇంకోటి 7th ఓపెన్ అవుతుంది నెక్స్ట్ మంత్ అట్లా. ఈ అవుట్లెట్ వచ్చేసి షార్ట్ వీడియో వస్తుంది, నెక్స్ట్ కొంచెం యూజ్గా వీడియో తీసి పెడతాము. ఇది ఒకటి చూసి ఎంజాయ్ చేసేయండి. అట్లే నాగవర మాన్యత టెక్ పార్క్ దగ్గర ఉంది ఈ అడ్రస్, చాయ్ వెన్యూ పక్కన. ఈ మన చక్రి అని ఒక మా క్లోజ్ ఫ్రెండ్ అండ్ తన పార్ట్నర్ వచ్చేసి శ్రీకాంత్ అని, వాళ్ళిద్దరూ సమ్మర్లో ఏం చేద్దామని ఆలోచించుకుంటా ఇట్లా మంచి అవుట్లెట్ ఓపెన్ చేసినారు. సో మనం కూడా సపోర్ట్ చేస్తే కొంచెం వాళ్ళకి ఫ్యూచర్లో బాగుంటుంది కాబట్టి అడుగుతున్నాం మిమ్మల్ని. అండ్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తున్నాము, పోయి ఎంజాయ్ చేసేయండి. అండ్ చక్రి ఇడే ఉన్నాడు, చెప్పు అందరూ రావాలని. అందరూ వస్తారు. ఇంకా ఒక 15 days లో మళ్ళీ ఒక నెక్స్ట్ మంత్ మోస్ట్లీ షాప్ ఓపెన్ అవుతుంది. ఓపెనింగ్ డేట్ కూడా మేము రివీల్ చేస్తాం. ఆ రోజు వచ్చిన ప్రతి ఒక్కరికి మన సబ్స్క్రైబర్ వాళ్ళకి కూపన్ కోడ్ గెట్ 1 ఫ్రీ ఇస్తున్నాము. కూపన్ కోడ్ ఏం లేదు, మనం చేసిన ఒక వీడియో చూపిస్తే చాలు, లైక్ చేయాలి కంపల్సరీగా. సో సపోర్ట్ చేయండి మమ్మల్ని. అట్లే ఇంకే ఎన్నెన్నో కొత్త కంటెంట్ వీడియోలు చేస్తుంటాం. అట్లే ఇట్లాంటి కొత్త బ్రాండ్లు కూడా తీసుకొస్తుంటాం మీ దగ్గరికి. మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లా, షేర్ చేయట్లా, సబ్స్క్రైబ్ చేయట్లా. మేము కూడా స్టార్ట్ చేసి రీసెంట్గా అయింది, బట్ మేము ఇచ్చే కంటెంట్ చాలా యూస్ఫుల్, ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. అండ్ ప్లీజ్ సపోర్ట్ అస్. ప్లస్ వన్ మోర్ థింగ్, ఉండరా మర్చిపోయినాడు అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి అంటే నోరు పడిపోయిందా? మ్యాక్సీ ఐస్ క్రీమ్ ఫ్రీనా? మ్యాక్సీ కుక్కర్కి వచ్చి చూసి చెప్పేది మర్చిపోయాను. మేము యాడికి వెళ్తున్నామంటే కోరమంగళకి వెళ్తున్నాము. అరే తుప్పా చదవా. అది కూడా బిజినెస్ పర్పస్ మీద వెళ్తున్నాము. దాని గురించి కూడా అప్కమింగ్ డేస్లో చెప్పబోతున్నాము. సో దానికి ఇంట్రడక్షన్ అంతా లస్సీ వెన్యూ ఓనర్ చెప్తాడు, చక్రి. అది ఇప్పుడు కాదు, కొంచెం టైం పడుతుంది. కొంచెం ఇంకా షై అసలు మీ ముందరకు రావాలంటే వాడు ఎందుకో తెలియదు. మంచి ఆటగాడు మా కాలేజ్లో, బట్ ఇప్పుడు ఎందుకు అట్లా జస్ట్ కాలేజ్కి కూడా రాడు, జస్ట్ ఊర్లో ఎక్కువ ఉంటాడు. ఆవు ఈనిందంటే ఇంటికి వెళ్ళిపోతాడు. అడగండి, అయినా ఇంత పెద్ద ఆంటర్ప్రెనర్ అయినాడంటే చాలా గ్రేట్. నాకు తెలిసి వాడు 6 సెమిస్టర్లో ఒక సెమిస్టర్ కరెక్ట్గా వచ్చింటాడు. ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? ఏదో ఫైనల్ సెమిస్టర్ అట్లా వచ్చినాడు అంతే. సో ఎడ్యుకేషన్ నాట్ ఏ మ్యాటర్స్ అనేది ఒక ఎగ్జాంపుల్. ఇంకా 31 minutes ఉంది guys. 7.5 kilometers ఫుల్ ట్రాఫిక్, అసలు అన్ని వెహికల్స్. ఇక్కడ ఇబ్బంది పడతాను. రోడ్డు పైన వెహికల్స్ కాకుండా ఇంకేముంటాయిరా? ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. చెప్పాడు రా వీడు. క్లాప్స్. చిన్న స్వామి స్టేడియం ఇదే చూడండి. ఈసారి కప్ నమ్మదే. తొందరనే వీడు సిఎస్కే ఫ్యాన్, అందుకే ట్రోల్ చేస్తాను. కునాఫాకు వచ్చాను, కోరమంగళలో ఉన్న కునాఫాకు వచ్చాను. కాఫీ 120 రూపాయలు అంటారా? ఏమో 120 రూపాయలు అంట. అంతే 120 కదా. ఇక్కడ 120 రూపాయలు అనమాట. ఇది సామాన్యంగా ఉంది. కాఫీ బయట 10 రూపాయలు 20 రూపాయలు వస్తుంది. ఇన్ని రోజులు కాఫీ డీలో తాగింది నువ్వు నేను. ఇది వేరే, ఇది కునాఫా అంట. చూద్దాం, కునాఫా ఆర్డర్ చేశాను, చూసి తినే చెప్తాం ఎలా ఉందో. కాఫీ మాత్రం వద్దునైనా 120 రూపాయలు పెట్టి ఓపిక నాకు లేదు. కునాఫా 300 అంట. ఏం చేసినావా? గైస్ వాడు ఇచ్చేసాడు గైస్. ఇరుక్కొట్టేసినావు. వాళ్ళు వచ్చి ఇప్పుడు అడుగుతారు కొట్టినాడు. రే నీ వెయిట్ కి రిగిపోయింది రవి, ఏనుగు మాత్రం ఉన్నావు. తింటా ఉన్నాడు మనిషి. వాట్ ఈస్ దిస్? బియర్. దే పెయిడ్ నో? నో. ఏడు అమ్మో, పోలీసులు వీళ్ళు వస్తున్నారండి. ఇక్కడ నుంచి ఆడ ఆటో కోసం వాడు ఎక్కుదామని చెప్పి పోతా అన్నాడు గాయస్.